వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుండి 5K రన్ను ప్రారంభించిన సిపి ఎం శ్రీనివాస్. గోదావరికని ఇల్లందు క్లబ్లో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫర్ ఆల్ స్కూల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్. ప్రపంచ దేశాలకు ఆదర్శం భారత రాజ్యాంగం. రాజ్యాంగం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు. బీఎంఎస్ కేంద్ర కమిటీ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య వెల్లడి. ఆర్ఎఫ్సిఎల్లో జెడ్ఎల్డీ ప్లాంట్ ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్ఎఫ్సిఎల్ అధికారులు. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు టాస్క్ ఫోర్స్ కమిటీకి మద్దెల దినేష్ ఫిర్యాదు. రాష్ట్ర స్థాయి లఘు చిత్రాల పోటీలలో గోదావరికని లఘు చిత్రాల హవా. ప్రథమ బహుమతిని పొందిన సాగ్నిక లఘు చిత్రం, కన్సోలేషన్ బహుమతి అందుకున్న శ్రీకృష్ణ సత్య లఘు చిత్రం. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనదారులందరూ రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని, తమ ప్రాణాలను కాపాడుకోవాలని రామగుండం సిపి ఎం శ్రీనివాస్ కోరారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రామగుండం కమిషనరేట్, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం 5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం సిపి హాజరై రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుండి 5K రన్ను ప్రారంభించారు. ఈ మేరకు కమిషనరేట్ కార్యాలయం నుండి మున్సిపల్ కార్యాలయం మీదుగా గోదావరికని చౌరస్తా వరకు పోలీస్ సిబ్బందితో కలిసి 5K రన్ చేపట్టి ప్రజల్లో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పాటించాల్సిన ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ సంవత్సరం డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తూ ఇలా ట్రాఫిక్ రూల్స్ ను పాటించకుండా చాలా మంది పట్టుబడి 13,50,00,000 మేర చలాన్లను ప్రభుత్వానికి చెల్లించడం జరిగిందని తెలిపారు. ఈ సంవత్సరమైన వాహనదారులు చక్కగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ కు, ట్రిపుల్ రైడ్ కు, రాస్ డ్రైవ్ కు దూరంగా ఉంటూ హెల్మెట్ ధరించి వాహనాలను నడుపుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. రామగుండం కమిషనరేట్లో చాలా మంది వైలేషన్స్ చేయడం వల్ల మేము ఎన్ని ఎన్ఫోర్స్మెంట్ చేసినా కానీ, ఎందుకంటే ఫైన్స్ చేయడం వరకే ఉంటుంది. తర్వాత రీసెంట్గా చాలామంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడంలో కోర్ట్స్ని అప్రోచ్ అయ్యారు. తర్వాత మేము కోర్ట్స్ కూడా వాళ్ళని పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న ఆనరబుల్ జడ్జెస్ అందరూ వాళ్ళకి సోషల్ సర్వీస్ కూడా ఇచ్చారు. 4 days సోషల్ సర్వీస్, 4 days లాస్ట్కు ఒక 8 days జైలు శిక్ష కూడా వేయడం జరిగింది. అందుకనే ఎవరైనా సరే డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయొద్దు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ తర్వాత వైలేషన్స్, అపోజిట్ డైరెక్షన్స్, తర్వాత ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా సెల్ ఫోన్ మాట్లాడుతూ చేసి ఈ సంవత్సరం మొత్తము ఈ ట్రాఫిక్ వైలేషన్స్ రామగుండం కమిషనర్ మొత్తం ట్రాఫిక్ వైలేషన్స్ పరంగా ఈ ఫైన్స్ చలాన్స్ అన్ని 13,51,00,000 చలాన్స్ పే చేశారు. ఇంత వైలేషన్స్ ఎందుకు చేస్తున్నారని చెప్పేసి మేము ఒకసారి ప్రశ్నించుకోండి. దాంట్లో భాగంగానే నేను ఈ యొక్క ఇనిషియేట్ తీసుకోవడం జరిగింది. మీకు అవేర్నెస్ కలిగించడానికి రామగుండం కమిషనర్ ప్రజలందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి, మనం కూడా ఒక డెవలప్డ్ కంట్రీ లాగా మనము అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పాటించి ప్రమాదాలకి, రోడ్డు ప్రమాదాలకి గురి కాకుండా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ నెక్స్ట్ ఇయర్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద public of Ramagundam to abide by the rules of this traffic and also reduce your fines. Thank you. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సిరాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, సుందర్రావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు అనిల్ కుమార్, సత్యనారాయణలు, కమిషనరేట్ పరిధిలోని సిఐలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. గోదావరికని ఇల్లందు క్లబ్లో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫర్ ఆల్ స్కూల్స్ కార్యక్రమాన్ని ఆదివారం ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ ప్రారంభించారు.
RG1 DGM పర్సనల్ డి కిరణ్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా GM లలిత్ కుమార్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గోదావరికని సెక్టార్ 2, సెక్టార్ 3, CCC మందమర్రి, గోలేటి, భూపాలపల్లి, సింగరేణి పాఠశాలల నుండి 200 మంది ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పాఠశాలల్లోని తరగతి గదిలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలిపారు. మున్ముందు పాఠశాలల అభివృద్ధి ధ్యేయంగా ఉపాధ్యాయులకు సరైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. Now we can't do anything. Now we have 3 months. So instead of 3 days or 10 days, let us concentrate on the 3 months gradual step by step. So please focus on that. Have some teaching plans, I suppose. Each syllabus 3 months we need to cover. So each week targets, 3 days target, probably that should help. So we have other problem. Is that a third grade student versus a first class student? How do we, a first class students, they catch up easily, they will pass on. That is one group. Medium group is second class. Third group is the toughest one. They are the ones which spoil our credentials, right? So how to bring them up? That's the biggest task. I don't know, you might be having your own strategies. Making simplest thing, and say the first grade student, if he grasp by reading once or twice, the third grade student will may require 5 or 6 or 7 times repetition. So our challenge as teachers, giving them task and completing as per their level, probably. That is one thing. Nowadays we have these kind of question guides, right? We used to read VGS and all that. So third thing, I think that making the students a group, like who likes games? Please raise your hands. Who likes games? See, who likes games? I want all the teachers to raise. You are all teachers, you raise. But there are few who don't like the games. Surprise. No, I mean to say, I'm sure those who not raised their hands also, they will like games, isn't it? So, there is no one who doesn't like a game. So, what if we make education like a game? Education like a game. Say, I don't know how we make a gamification of the education. Say, whoever gets the best answers, making claps also is a game. We know who doesn't read sitting outside or standing outside, you always do, I think that's. ఈ కార్యక్రమంలో SO2 GM గోపాల్ సింగ్, అధికారులు చిలుక శ్రీనివాస్, సింగరాజు, మోటివేటర్ డాక్టర్ లక్ష్మీవాణి, సింగరేణి పాఠశాల సెక్టార్ 2 కరెస్పాండెంట్, పాఠశాల హెడ్ మాస్టర్ బి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. శ్రీకాంత్ కంటి దవాఖానా గోదావరి ఖని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అత్యాధునిక కంటి శుక్లం ఆపరేషన్ కొరకు ఇతర మహానగరాలకు వెళుతున్నారా? ఆగండి, ఈ సదుపాయం ఇప్పుడు మన గోదావరి ఖని పట్టణంలో అందుబాటులో ఉంది. ఇక్కడే పుట్టి పెరిగిన విశేష అనుభవం కలిగిన కంటి డాక్టర్ ఎల్ శ్రీకాంత్ MBBS DO గారి ఆధ్వర్యంలో స్థాపించబడిన శ్రీకాంత్ కంటి దవాఖానా నందు ఇప్పుడు కుట్టు లేకుండా, కట్టు లేకుండా, కంటి మత్తుసూది లేకుండా కేవలం చుక్కల మందుతో ఫాకో పద్ధతి ద్వారా కంటి శుక్లం ఆపరేషన్ చేసి గంటలోనే డిశ్చార్జ్ చేయబడును. కంటి నల్లగుడ్డు పైకి వచ్చే కండ టెరిజియం కు చికిత్స చేయబడును. బీపీ, షుగర్ రోగులకు వచ్చు డయాబెటిక్ రెటినోపతి మరియు రెటినాకు సంబంధించిన అన్ని పరీక్షలు చేయబడును. కనురెప్పలతో కంటికి రక్షణ. శ్రీకాంత్ కంటి దవాఖానతో మీ కన్నులకు పూర్తి సంరక్షణ. మెరుగైన కంటి చికిత్స కొరకు నేడే సంప్రదించండి. శ్రీకాంత్ కంటి దవాఖానా, రెడ్డి కాంప్లెక్స్, లైఫ్ లైన్ హాస్పిటల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్స్ 8919634275 మరియు 8074911632. వెల్కమ్ బ్యాక్. ప్రపంచ దేశాలకు భారత రాజ్యాంగమే ఆదర్శమని BMS కేంద్ర కమిటీ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య అన్నారు.
ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం, ఆలయ ఫౌండేషన్, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిఖని పట్టణంలోని పూలే అంబేద్కర్ విగ్రహాలకు బీఎంఎస్ కేంద్ర కమిటీ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య, ఐఎన్టీయూసీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి దాస్, ఆలయ ఫౌండేషన్ సీఈఓ తీట్ల రమేష్ బాబు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి భారత రాజ్యాంగమే కారణమని అన్నారు. సకల జనులకు రక్షణగా ఉన్న భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. త్యాగధనులైన మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను గ్రామ గ్రామానికి అన్ని వర్గాలకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని వర్గాలను కలుపుకొని పోయేందుకు కృషి చేయాలని, అందుకు తమ వంతుగా సహకారాన్ని అందిస్తామన్నారు. భారతదేశం ఇలా మువ్వెన్నెల పతాకం ఎగురుతున్నది. ఈ మువ్వెన్నెల పతాకంలో మనమందరం కూడా పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన దానికి మార్గదర్శిగా పనిచేసిన డాక్టర్ జ్యోతిరావు పూలే గారు, ఇటువంటి మేధావులందరూ కూడా కలిసి మన దేశం రాజ్యాంగం ఎట్లుండాలి, మన హక్కులు ఎట్లుండాలి, మన బాధ్యతలు ఎట్లుండాలి, సమానత్వం తీసుకురావాలి. ఇలా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అందరూ కూడా సమానత్వంతో బతకాలి. ఆర్థికంగా సామాజికంగా అందరం కూడా ఒక స్థాయిలో ఉండాలి. ఈ మన దేశాన్ని కూడా ప్రపంచ దేశాలు కొనియాడే విధంగా ఉండాలని చెప్పేసి పెద్దలు 75 సంవత్సరాల క్రితం ఏదైతే పునాది రాజు వేసి మనకు రాజ్యాంగం నిర్మించిందో ఆ రాజ్యాంగంతో ఇవాళ ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా మన యొక్క రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య దేశాన్ని, ఇలా మన ఆచారాలను, మన సంస్కృతిని, మన గౌరవాన్ని పెంపొందించింది. ఇలా భారతదేశంలో కాదు, విదేశాలలో కూడా దాన్ని పెంపొందించుకొని మనల్ని కొనియాడుతున్నారంటే దీనికి కారణం ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన ఈ రాజ్యాంగం. అట్లనే మన దానికి మార్గదర్శిగా పనిచేసిన డాక్టర్ జ్యోతిరావు పూలే గారు. మరి మనం ఇలా భారతదేశంలో వండుకుంటూ మన తెలంగాణ ప్రాంతాన్ని కూడా మన రాష్ట్రం మనకు కావాలన్నప్పుడు కూడా ఇదే భారత రాజ్యాంగం మనకు ఎంతైతే చారిత్రాత్మకంగా పనిచేసిందో ఇలా మన రాష్ట్రం మనకు వచ్చింది, మన నిధులు మనకు వచ్చింది, మనకు సంబంధించిన సామాజిక వ్యవస్థ మనకు వచ్చింది, మనకు వచ్చిన ఒగ్గుబాయిలకు సంబంధించింది కూడా ఇవాళ కొట్లాడుతూ ఉన్నాం. ఇదే రాజ్యాంగంతో మనం రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అనేక ఉద్యమాలు చేసినా ఏం చేసినా కూడా మన రాష్ట్రం అయితే వచ్చింది. ఆ ఉద్యమానికి పాల్పడ్డ వాళ్ళందరికీ కూడా మనం ఈ సందర్భంగా కూడా వాళ్ళకందరికీ కూడా ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆలియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకురి మధు ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాంపల్లి సతీష్, మంతెన లింగయ్య, శనిగరపు రామస్వామి, దుబాసి బొందయ్య, ఆకునూరి బాల అంకుష్, గద్దల శశిభూషణ్, కాశీపాక రాజమౌళి, బూడిద మహేందర్, గుర్రె నరసింగరావు, ఏఐటీయూసీ నాయకులు ఎంఏ కరీం, శనిగరపు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో నిర్మాణం చేపట్టినప్పటి నుండి అమ్మోనియా లీక్ కావడం వల్ల ఆర్ఎస్ఎల్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయాందోళనకు గురవుతున్నారని, జెడ్ఎల్డీ ప్లాంట్ ఏర్పాటు చేయడంలో ఆర్ఎఫ్సీఎల్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు టాస్క్ ఫోర్స్ కమిటీకి గతంలో ఫిర్యాదు చేయడం జరిగిందని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ తెలిపారు. మద్దెల దినేష్ ఫిర్యాదుకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు టాస్క్ ఫోర్స్ కమిటీకి శనివారం జరిగిన కమిటీ సమావేశానికి ఆహ్వానం పలకగా హైదరాబాద్లోని పర్యావరణ్ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ ఆఫ్ సెక్రటరీ రవి నాయక్, చీఫ్ ఇంజనీర్లు సంబంధించిన అధికారుల సమావేశంలో ఆర్ఎఫ్సీఎల్ పరిశ్రమ వాళ్ల పడుతున్న ఇబ్బందుల గురించి సమావేశంలో వివరించడం జరిగిందన్నారు. ఆర్ఎఫ్సీఎల్లో జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్లాంట్ 2022లో మే 1వ తేదీన ఏర్పాటు చేయాల్సింది ఉండగా ఇంతవరకు ఎందుకు నిర్మించలేదన్నారు. మరి పీసీబీ అధికారులు వారిపై ఏమి చర్యలు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా అమ్మోనియా గతంలో కూడా దాదాపు 2021లో వంశీధర్ అనే అధికారి ఉన్నప్పుడు ప్లాంటులో పైనుండి పెద్ద ఎత్తున అమ్మోనియా లీక్ అయిందని, అప్పుడు కూడా ప్రజలు భయాందోళనకు గురయ్యారని అన్నారు. మళ్లీ 2024 సెప్టెంబర్ 9న అదేవిధంగా నీళ్ల ద్వారా పునరావృతమైందని, అమ్మోనియా ఎందుకు లీక్ అవుతుందని, దానికి సంబంధించిన రెటిఫైడ్ సేఫ్టీ అధికారి ఇప్పటి వరకు కూడా లేకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదకరమైన అమ్మోనియా లీక్ అయి ప్రజల ముక్కులు పగిలేలా, వాసనతో ప్రాణాలు పోయేలా ఆర్ఎఫ్సీఎల్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని, నీళ్ల ద్వారా అమ్మోనియా లీక్ అయి
ప్రధాన కాలువలో ప్రవహించి గోదావరి నదిలో కలవడం వల్ల ప్రజలకు అనేక రోగులు బారిన పడుతున్నారని, ముఖ్యంగా లివర్ ఇన్ఫెక్షన్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్, గుండెపోటుతో చర్మ వ్యాధులు, కళ్ళు మండడంతో పాటు ఇతర వ్యాధులు గురవుతున్నారని తెలిపామన్నారు. జెడ్ఎల్డీ నిర్మాణంపై ఆర్ఎస్సీఎల్ అధికారులు, సీఈఓ, సీజీఎంలపై నమ్మకం లేదని, ఇక ఈఐఎల్, ఎన్ఎఫ్ఎల్ సౌజన్యంతో నడుస్తున్న ఆర్ఎఫ్సీఎల్లో జెడ్ఎల్డీ ప్లాంట్ నిర్మాణాన్ని సీఈఓలు ముందుకు వచ్చి స్పందించాల్సిన అవసరం ఉందని, ఆర్ఎఫ్సీఎల్ పరిశ్రమ రసాయనాలు, నీటి నుండి ప్రజలను కాపాడాలని పీసీబీ నిర్వహించిన టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న రవినాయక్కి అధికారులు తెలపడం జరిగిందన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం గురించి ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హైదరాబాద్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ సమావేశానికి ఫైట్ ఫర్ బెటర్ సొసైటీగా హాజరు కావడం జరిగింది. ఆర్ఎఫ్సిఎల్ పునఃప్రారంభించినప్పటి నుంచి అమోనియా లీక్ కావడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి ఆర్ఎఫ్సిఎల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఫిర్యాదు చేస్తే మరి ఈరోజు సమావేశం ఉందని మాకు ఆహ్వానం పలకడంతో మెంబర్ ఆఫ్ సెక్రటరీ ఐఏఎస్ రవినాయక్ గారు, అదేవిధంగా వివిధ చీఫ్ ఇంజనీర్లు, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్స్, ప్రొఫెసర్స్ సమావేశంలో పాల్గొని ఆర్ఎఫ్సిఎల్లో జెడ్ఎల్డీ జీరో డిశ్చార్జ్ ప్లాంట్ నిర్మాణం చేయకపోవడం వల్లనే వివిధ రసాయనాలతో కూడినటువంటి మురుగునీరు మొత్తం ప్రధాన కాలువల ద్వారా మరి ప్రజల ఇంటి పక్కన నుండి ప్రధాన కాలువల ద్వారా వస్తూ ముక్కులు పగిలేలా భయంకరమైనటువంటి వాసనతో అమోనియా నీటిలో లీక్ కావడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జంకుతున్న పరిస్థితి దాపురించింది. ఇప్పటికైనా జెడ్ఎల్డీ ఏర్పాటు చేయాలి. అసలు ఆర్ఎఫ్సిఎల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. 2021లో కూడా ఇదే అమోనియా లీక్ అయింది. 2024 సెప్టెంబర్ 9న కూడా మరి వాటర్లో అమోనియా లీక్ కావడం జరిగినప్పటికీ కూడా ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. అదేవిధంగా రెటిఫైడ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా లేకపోవడం నిజంగా దురదృష్టకరం. రాష్ట్ర స్థాయి మానేటి లఘు చిత్రం పోటీలలో అక్షరం లఘు చిత్రం ప్రథమ బహుమతిని పొందగా శ్రీకృష్ణ సత్య కన్సోలేషన్ బహుమతిని అందుకున్నాయి. తెలుగు భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ ఫిల్మ్ భవన్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మానేటి లఘు చిత్రం పోటీలలో గోదావరి కని దర్శకులు నగునూరి విజయ్ దర్శకత్వం వహించి వారి కుమార్తె సాగ్నిక ప్రధాన పాత్ర వహించిన అక్షర లఘు చిత్రం మొదటి బహుమతిని కైవసం చేసుకుంది. అలాగే కరోనా క్రియేషన్లో నిర్మాతగా, నటుడిగా అమేజింగ్ స్టార్ వేముల అశోక్, హీరోయిన్ సీతా మహాలక్ష్మితో కలిసి ముడుపు శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన శ్రీకృష్ణ సత్య లఘు చిత్రం కన్సోలేషన్ బహుమతిని అందుకుంది. శనివారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, తెలంగాణ సాంస్కృతిక రథసారథి డాక్టర్ వెన్నెల చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు. ప్రథమ బహుమతి సాధించిన అక్షరం లఘు చిత్ర దర్శకులు, నటీనటులు 20,000 రూపాయల క్యాష్ ప్రైజ్ను అందుకున్నారు. కాగా ఈ రాష్ట్ర స్థాయి లఘు చిత్రాల పోటీలో మొత్తం పోటీకి 51 లఘు చిత్రాలు రాగా గోదావరి కన్ నుండి అక్షర లఘు చిత్రం మొదటి బహుమతిని పొందడం, శ్రీకృష్ణ సత్య లఘు చిత్రం కన్సోలేషన్ బహుమతిని పొందడం పట్ల స్థానిక లఘు చిత్రాల దర్శకులు, నిర్మాతలు, నటులు అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గాలిపటాల ఎగురవేతలో చైనా మాంజాను వాడకం నిషేధం విధించడంతో పోలీసులు గాలిపటాల షాపులలో ఆదివారం తనిఖీలు నిర్వహించారు. గోదావరి కని పోలీస్ స్టేషన్ పరిధిలో రాబోయే సంక్రాంతికి గాలిపటాలు ఎగిరేయడం కోసం ఉపయోగించే మంజాను వాడరాదని ఇటీవల గోదావరి కని సిఐ ఇంద్రసేనారెడ్డి హెచ్చరికలు జారీ చేసిన సందర్భంలో పోలీస్ సిబ్బంది ఈరోజు లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్, మార్కండేయ కాలనీ తదితర ప్రాంతాల్లోని గాలిపటాలు మాంజాల విక్రయాల షాపులో చెక్ చేశారు. మాంజాను అమ్మిన షాపులలో ఉంచుకున్న చట్ట ప్రకారం వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని షాపుల యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. మాంజా వలన గాలిపటం ఎగురవేస్తున్నప్పుడు ఆ మాంజా కలిగిన దారం ఎవరికైనా తగిలినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం చైనా మాంజాని నిషేధించడం జరిగిందన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుండి 5K రన్ను ప్రారంభించిన సిపి ఎం శ్రీనివాస్. గోదావరి కని ఇల్లందు క్లబ్లో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫర్ ఆల్ స్కూల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్.
ప్రపంచ దేశాలకు ఆదర్శం భారత రాజ్యాంగం. రాజ్యాంగం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు. బీఎంఎస్ కేంద్ర కమిటీ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య వెల్లడి. ఆర్ఎఫ్సిఎల్లో జెడ్ఎల్డీ ప్లాంట్ ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్ఎఫ్సిఎల్ అధికారులు. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు టాస్క్ ఫోర్స్ కమిటీకి మద్దెల దినేష్ ఫిర్యాదు. రాష్ట్ర స్థాయి లఘు చిత్రాల పోటీలలో గోదావరికని లఘు చిత్రాల హవా. ప్రథమ బహుమతిని పొందిన సాగ్నిక లఘు చిత్రం, కన్సోలేషన్ బహుమతి అందుకున్న శ్రీకృష్ణ సత్య లఘు చిత్రం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.